నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈసారి ప్రత్యేక పరిస్థితుల మధ్య ఇవాళ జరగనుండటం, అది కూడా అత్యవసర భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ప్రభుత్వం అధికారికంగా ఎజెండాను వెల్లడించినప్పటికీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇరాన్ తన ఆధీనంలోని హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచిన నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. చమురు సరఫరా పునరుద్ధరణ నేపథ్యంలో భారత్ లాంటి దిగుమతి చేసుకునే దేశాలకు కలిగే ఆర్థిక వెసులుబాటుపై కేబినెట్ లో చర్చించే ఛాన్స్ ఉంది. ఇక పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా భారత విదేశాంగ వాణిజ్య విధానాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసేందుకు, విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు కొన్ని కీలకమైన ఆర్థిక సంస్కరణలపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల స్టాక్ మార్కెట్, పారిశ్రామిక వర్గాలు ఈ భేటీ ఫలితాల కోసం వేచి చూస్తున్నాయి. రాబోయే పార్లమెంటు సమావేశాలను దృష్టిలో ఉంచుకుని లేదా అత్యవసరంగా అమలు చేయాల్సిన కొన్ని కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గతంలో ఇలాంటి అత్యవసర భేటీల్లోనే ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు లాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంది. భారతదేశ ఆర్థిక స్థితిగతుల్ని, అంతర్జాతీయ సంబంధాలను ప్రభావితం చేసే నిర్ణయాలు ఇవాల్టి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా అందరి చూపు ఢిల్లీ వైపే ఉంది. ఇవాళ మధ్యాహ్నం లోపు ఈ భేటీకి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లులో ముడిపడిన 3 బిల్లులపై సుదీర్ఘ చర్చ అనంతరం నిన్న సాయంత్రం ఓటింగ్ జరిగింది. 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులపై ఈ ఓటింగ్ జరిగింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఓటింగ్ లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. అయితే ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.